శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 7వ అధ్యాయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానము, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారం, శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురం అయితే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపం. అక్కల్కోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ. ప్రజ్ఞకు చిహ్నము అనే అర్థం. ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమసాధకులైనా చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయమనే ప్రజ్ఞాపురం, ఆంతరంగికమైన అక్కల్కోట. అటువంటి అక్కల్కోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించనిదేమున్నది? శ్రీస్వామి అక్కల్కోటలో నివసించనారంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థ ప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. అందులో గురువారం మరీ పరమ పవిత్రమైంది. కారణం, శ్రీ దత్తస్వామికి పరమపావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనం, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులు ఎంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్కపీట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్య నూతనము అయిన ఆయన దివ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడినీటితో తలంటి పోసేవారు. విషయవాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలెన్నింటిలోనో దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్యరూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు, స్ఫటికమాలలు మాత్రం ఎవరూ వేసేవి, తిరిగి తీసేవి కాదు. అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి. ఆయనకు సకలోపచారాలు చేశాక ఆ సేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసరులను వెదుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాదపద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా పరమ భక్తునిలా భగవన్నామము ఉచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఈ పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చారణతో పరమశక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులొచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలనిస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనూ, అది మొలవడంలోనూ, ఆ వృక్ష రూపంలో అంతకు ముందు వరకు భూమిపై మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్రంతా సమన్వయమై, సమైక్యమై చర్విత చర్వణమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు విలసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెలపడానికి కాబోలు సర్వమతస్థులను, వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభస్వామి అనుగ్రహంతో
ఒక సేవకుడు మరుజన్మలో యవనుడైన బీదర్ సుల్తానుగా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అతనిని అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు. అచ్చటి ముస్లింల విందుకు కూడా వెళ్ళారు. ఆయన ఆశీసులతో మాణిక్యనగర్ వద్ద ఒక ఖిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్నే స్వామి సమర్థులు కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపమో 5వ దత్తావతారమో అయిన శ్రీ షిరిడీ సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢము అయిన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్క చోళప్ప ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తుండే స్వామి సంచారం వలన ఆ పట్టణమంతా పావనమైంది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులే కాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవిందబువ నాసికర్ వచ్చాడు. ఆ రోజుల్లో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. ఇతరులెవ్వరికీ ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పొలిమేరకొచ్చి అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలం అంటే కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతనిని ఆశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవిందబువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరినీ ఉర్రూతలూగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్డూలు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోర్ రాజైన తూగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలోనున్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభు, నేనిదివరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ ఆబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మల్ని ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితమంతటికీ మకుటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అచ్చటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడెక్కడుంటే అక్కడ స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులేగాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంత వారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మ వ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపు టొంగరం తీసి నాకిచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకొని కొంతసేపు అటూ ఇటూ తిప్పి చూశారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దానిని చోళపకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చింది భగవంతునికే సమర్పించడం ఉత్తమమన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపు టొంగరం మాత్రం పోయింది గాని తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణచివేసింది.
అంతేకాదు ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ లేక బాహాటంగా కానీ పాల్గొనిన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించనారంభించింది. అట్టి దౌష్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే గాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వోద్యోగి, సమర్థుల భక్తుడు. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్లు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటకు రా అని హూంకరించారు. చిత్రం, మరురోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాస్ గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజులలో శరీరమంతా వ్యాపించి అతడి రూపం ఎంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదుటకు రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాన్గాపూర్ దర్శించి అచ్చటి దత్తపాదుకులను పూజించి భక్తి పారవస్యంలో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్లాలని అతడి సంకల్పం. కానీ నాటి రాత్రి అతడికి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కల్కోటకు వెళ్లి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలినడకన అక్కల్కోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళారు. ఠాకూర్ దాస్ అక్కడకు చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడికేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు గదా, అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాన్గాపురంలోని దత్తపాదుకులకు పూయడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకున్నాడే గాని అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానిని అందుకొని అంత ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాన్గాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపుకొక కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాన్గాపురం నుండి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతడి చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్కు ఒక్క కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని ప్రార్థించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కిచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని తరువాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయటానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువ ఉరఫ్ ఠాకూర్ దాస్ బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటముంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం గల గొప్ప జాగీర్దార్. అయితేనేమి, అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని గాన్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దానధర్మాలు, అన్నసంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకులను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కల్కోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అతడంతకు ముందు స్వామి గురించి విన్నాడు గాని వారి పట్ల కించిత్తు కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే. అందువలన అతడు గాన్గాపురం విడిచి అక్కడకు వెళ్ళదలుచుకోలేదు. కానీ మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరో రోజే అతడు అక్కల్కోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంటనున్నారని తెలిసి అచ్చటికెళ్ళి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాశ ఆమె తలకెక్కింది.
స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2,000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలున లేచి షేక్ మూర్ సాహెబ్ దర్గా దగ్గరికి వెళ్ళి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అచ్చటి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరాబాయికి ఏమీ ఇవ్వనక్కరలేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజే రాయన్ అను మఠం అక్కలకోట పొలిమేరలో చూడవచ్చు. అబాజీ బువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే గాని ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతనిని పట్టించుకోనే లేదు, అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనం గౌరవం లభించనిదే తిరిగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్ళేసరికి స్వామి వెళ్ళి అక్కడొక పెంట కుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు, చెత్త, ఎముక ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతని కేసైనా చూడకనే ఒక సేవకుణ్ణి 2 కూజాలు నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీ కేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏవైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కూజాలలోని నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పోయవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతనికేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకొచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తరువాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలిచ్చి అనుగ్రహించారు. ఒకరోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చొని ఉండగా అచ్చటికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్యమతస్థుడన్న భావంతో అచ్చటి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తూ ఉండగా స్వామి, ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులం అని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయన్ను చూస్తూనే గజగజా వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరమంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలలో అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్య స్మృతి కలుగగానే అతడు మోకాళ్ల మీద కూర్చుంటూ, స్వామి, నీవు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేనెందరినో సాధువులను ఫకీర్లను చూచాను గాని ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతని కేసి చూచి, నీవు హైదరాబాదు వెళ్ళి అక్కడే నీ సాధన కొనసాగించు, మేము అక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతడు అలానే చేశాడు. అక్కలకోటకు 20 మైళ్లలోనున్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అను అతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతడు నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నాడు. అతని కంఠానికి క్యాన్సర్ వ్యాధట. అతడు గాన్గాపురం వెళ్ళి అచ్చట గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొద్ది కాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొన్నది కాబోలు. సంతత ధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు వ్రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగ్గా అవి పూర్తయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాస్ బాపు అను పేరు ప్రసిద్ధికెక్కాడు. అన్నాసాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీయ పారతంత్ర్యం నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంత్ పట్కే వలె కాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడున్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరూ సాధించలేరు.
అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అళందిలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడలానే అళంది చేరి గురుసేవలో తరించాడు. శ్రీ అక్కల్కోట మహారాజుకి జై.